అల్లూరు జిల్లా ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాల ప్రభావంతో మారుమూల ప్రాంత గ్రామంలో దారుణ పరిస్థితి ఏర్పడింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి కౌసల్యను గ్రామ యువత అతి కష్టం మీద కొండగెడ్డ వాగును దాటించారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. పెదబయలు మండలంలోని గుంజివాడ జామిగూడ మధ్య కొండగెట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. అనారోగ్యం పాలైన వారిని గర్భిణీలను స్థానిక యువత డోలి మూతతో ద్వారా ఆసుపత్రికి చేరవేస్తున్నారు. గుంజివాడ జామిగూడ గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తే మాకు ఈ కష్టాలు తప్పవని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా వాడు అంతా దగ్గర కాకుండా ఆట వెళ్ళిపోయి మరి వీడియో తీయాలి. ఫోటోలో అల్లూరు జిల్లా ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాల ప్రభావంతో మారుమూల ప్రాంత గ్రామంలో దారుణ పరిస్థితి ఏర్పడింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి కౌసల్యను గ్రామ యువత అతి కష్టం మీద కొండగెడ్డ వాగును దాటించారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. పెదబయలు మండలంలోని గుంజివాడ జామిగూడ మధ్య కొండగెట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్యం పాలైన వారిని గర్భిణీలను స్థానిక యువత డోలి మూత ద్వారా ఆసుపత్రులకు చేరవేస్తున్నారు. గుంజివాడ జామిగూడ గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తే మాకు ఈ కష్టాలు తప్పుతాయని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.